తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికల్ని నిర్వహించాలని చెప్పేసి ఆదేశించింది. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలతోటి ఇప్పుడు రిజర్వేషన్లు వార్డు డివిజన్ ప్రక్రియ జరగబోతోంది. ఈ ఆదేశాలకు సంబంధించి అడ్వకేట్ మాట్లాడుతున్నారు, లైవ్లో చూద్దాం. 30 రోజుల టైం ఇచ్చింది. ఒకవేళ ఎలక్షన్ ఇంకో సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఇంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఎలక్షన్ ప్రాసెస్లో ఎలక్ట్రల్ రోల్స్ అవి కరెక్ట్ లేకున్నా ఏమి లేకున్నా ఎటువంటి అడ్డంకులు చెప్పకుండా దీన్ని కంప్లీట్ ఉన్నదాంతో కూడా కంప్లీట్ చేయాలని తీర్పున్న సుప్రీంకోర్టుని ఆ తీర్పుని కన్సిడర్ చేస్తూ ఇవాళ హైకోర్టు ఈ 90 రోజుల టైం ఫిక్స్ చేసి 90 రోజుల్లో కంప్లీట్ చేయమని చెప్పారు. కంటెంప్ట్ అవుతుంది నేను అనుకుంటున్నాను, స్టేట్ గవర్నమెంట్ చేయదని అనుకుంటున్నాను. అయితే దే విల్ గో ఫర్ ఎక్స్టెన్షన్. ఏమనంటే కొన్ని కారణాలు చూపిస్తూ పోవచ్చు. బట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అయితే క్లియర్గా ఉంది. యాక్చువల్లీ వీళ్ళు 6 నెలల ముందు 5 ఇయర్స్ 6 నెలల ముందే స్టార్ట్ చేయాలి, అది చేయలేరు. చేయకపోవడం వల్ల కోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఎటువంటి నోటిఫికేషన్ ఏం చెప్పలేదు. 30 రోజులలో స్టేట్ గవర్నమెంట్ కంప్లీట్ చేస్తుంది, ఇంకా 60 రోజులలో ఎలక్షన్ కమిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలని చెప్పింది. మేము ఏదైతే గ్రామాలలో ఈరోజు పాలన అస్తవ్యస్తం అయిందో, మరి ఈరోజు ప్రభుత్వానికి చెంపపెట్టు విధంగా ఈ తీర్పునియడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడైనా కళ్ళు తెరిచి మరి 3 నెలల్లోపు ఎన్నికలు నిర్వహిస్తే గ్రామాలు బాగుపడతాయని చెప్పి మేము ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాము. అదేవిధంగా వాటికి తోడుగా మరి ఇప్పటి వరకు గడిచినటువంటి 5 సంవత్సరాలలో ఎన్నో గ్రామాలలో ఎన్నో అభివృద్ధి పనులు చేసి మరి చేసినటువంటి పనులకు మాకు బిల్లులు రాక ఈరోజు కోర్టుల చుట్టూ అధికారుల చుట్టూ తిరిగినాము, ప్రభుత్వం చుట్టూ తిరిగినాము, లాస్ట్ కోర్టు చుట్టూ కూడా తిరిగే పరిస్థితి ఈరోజు మీరు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా యొక్క పెండింగ్ బిల్లులు చెల్లించాలి, అదేవిధంగా ఎన్నికలు కూడా సకాలంలో నిర్వహించాలి. ఆరోగ్యవంతంగా ఉన్నటువంటి ఈ తెలంగాణ గ్రామాలను, తెలంగాణ పల్లెలను మరి అభివృద్ధి దశలో తీసుకుపోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ఏదైతే ఇప్పటి వరకు మరి అడ్వకేట్ గారు చెప్పినారో, ఒకవేళ సెప్టెంబర్ లోపల ఎన్నికలు నిర్వహించకపోతే మరోసారి కోర్టు మెట్లెక్క తప్పదు. ఖచ్చితంగా ప్రభుత్వము 3 నెలలలోపు ఎన్నికలు నిర్వహించకపోతే మళ్ళీ మేము ఖచ్చితంగా కోర్టుకు రావడం జరుగుతూ ఉంది. రైట్, ప్రెసెంట్ అది ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు సెప్టెంబర్ 30 అయితే రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు డెడ్లైన్ విధించింది. సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎలక్షన్స్ని కంక్లూడ్ చేయాల్సిందిగా ఈరోజు హైకోర్టు ఆదేశాలు అయితే జారీ చేసింది. సో ప్రణీత, ప్రభుత్వానికి ఇప్పుడు అబ్జెక్షన్ ఉండకపోవచ్చు, ఎందుకంటే ప్రభుత్వం 30 డేస్ అడిగింది, ఈసీ 60 డేస్ అడిగింది, ఆల్ టుగెదర్ కోర్టు 90 డేస్ ఇచ్చింది. సో ఈ 90 డేస్లో ఈ డివిజన్ ప్రక్రియ లేకపోతే రిజిస్ట్రేషన్లు లేకపోతే రిజర్వేషన్లు ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడం పెద్ద టాస్క్ కాకపోవచ్చు, రైట్? ఆల్రెడీ గవర్నమెంట్ కోరినటువంటి టైమే ఈరోజు హైకోర్టు కూడా వారు ఏదైతే టైం చెప్పారో అదే టైంని గవర్నమెంట్కి అలాట్ చేసింది. వాళ్ళు 30 డేస్ టైం కోరారు. ఈ రిజర్వేషన్స్ ప్రాసెస్ కంప్లీట్తో పాటు వార్డు డివిజన్స్కి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా కంప్లీట్ చేసేందుకు వాళ్ళు అడిగినటువంటి టైం 30 డేస్ పీరియడ్ ఏదైతే ఉందో అదే 30 డేస్ పీరియడ్ని హైకోర్టు వారికి డెడ్లైన్గా విధించింది. అండ్ సైమల్టేనియస్గా స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఈ డివిజన్ వార్డ్స్కి సంబంధించినటువంటి ప్రక్రియ కంప్లీట్ చేసి తమ దగ్గరికి వస్తే అక్కడ నుండి తమకి 60 డేస్ టైం పడుతుందని చెప్పేసి స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పింది. సో వీళ్ళిద్దరూ కోరినటువంటి విధంగానే 90 డేస్ పాటు రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి హైకోర్టు అయితే టైం విధించింది. సెప్టెంబర్ 30 వీళ్ళకి డెడ్లైన్. ఈ డెడ్లైన్ లోపు స్థానిక సంస్థల ఎలక్షన్స్ని కంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 30 లోపు మొత్తం ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. సత్య. ఆల్ రైట్ ప్రణీత. సో తెలంగాణలో 2024 ఫిబ్రవరి 1నే ఈ సర్పంచుల పదవీ కాలం ముగిసింది, కానీ అప్పటి నుంచి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది, నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో కోర్టును ఆశ్రయించారు. సో కోర్టు ఇటు గవర్నమెంట్ని అలాగే ఈసీని కూడా ప్రతివాదులుగా చేర్చి ఆర్గ్యుమెంట్స్ వింది. సో ప్రభుత్వం ఒక 30 డేస్ టైం అడిగింది, ఈసీ ఒక 60 డేస్ టైం అడిగింది. పుట్ టుగెదర్ 90 డేస్ కోర్టు ఈ రెండింటికి అవకాశం ఇచ్చింది. సో వానలు వెలిశాక సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు సజావుగా జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇఫ్ నాట్ మళ్ళీ కోర్టును ఆశ్రయించే అవకాశం కూడా లేకపోలేదని చెప్పేసి అడ్వకేట్ చెప్తూ ఉన్నారు. సో చూడాలి ఏం జరుగుతుంది.